శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 100 సంవత్సరాల అదృష్టం బిడ్డ, నువ్వు ఎదురు చూస్తున్న ఐశ్వర్యం నీ సొంతం కాబోతుంది. వెంటనే నన్ను తాకి శుభవార్త విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో అది దక్కే సమయం ఆసన్నమైంది బిడ్డ. నువ్వు చూసిన వెంటనే నన్ను తాకమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది. వెంటనే ఒక శుభవార్త కూడా నీ చెవున పడుతుందమ్మా. ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవంలో కూడా ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి విషయం గురించి కూడా తెలుసుకున్నావు కదా. ఎవరితో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలనేది నీ అనుభవం నీకు ఒక గుణపాఠం నేర్పిందని అనుకుంటున్నాను తల్లి. గతంలో నీకు నష్టం కలిగే విధంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా నిన్ను మోసం చేశారు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగా బాధించారో, నీ మనసును ఎంతగా గాయపరిచారో నీకు బాగా గుర్తుండిపోయాయని అనుకుంటున్నానమ్మా. ఇవన్నీ కూడా ఒక అనుభవంగా తెలుసుకున్నావు కాబట్టి ఇతరుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వారితో ఎంతవరకు నీ ప్రవర్తన ఉండాలి, వారి యొక్క కుళ్ళు కుతంత్రాన్ని ముందుగా ఎలా తెలుసుకోవాలనేది నీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను బిడ్డ. నువ్వంటే ఇష్టం లేదని ఎవ్వరూ కూడా ప్రత్యేకించి చెప్పరు బిడ్డ. వారు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో దానిని నువ్వు గమనించి నువ్వే అర్థం చేసుకోవాలి. నీ మనసుకు బాధ కలిగించినా సరే నువ్వే వారిని దూరం చేసుకోవాలి బిడ్డ. ఈ సమయంలో నీతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా గౌరవం లేని చోట బాధపడుతూ ఉండడం కన్నా నీ మనసుకు కష్టం అనిపించినా సరే వదిలేసి ఉండడం చాలా మంచిది బిడ్డ. నిన్ను ఏదో అంటున్నారని, నిన్ను అవమానిస్తున్నారని బాధపడుతూ, నిరాశపడుతూ, పొంగిపోతూ వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. వారు అలాంటి మనుషులు, వారి గుణం అలాంటిదే అని అనుకుని వదిలేసి చూడు బిడ్డ. నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకు తెలుస్తుంది. నీ జీవితం ఎంత ఆనందంగా, సంతోషంగా, ఎంత అలజడ లేకుండా సానుకూలంగా సాగిపోతుందో నీకు అర్థమవుతుంది బిడ్డ. ఎప్పుడు కూడా మంచి పనులు మాత్రమే చెయ్యు. ధైర్యాన్ని సంపాదించుకో. నువ్వు సంపాదించే సంపాదనలో కాస్త అనాథలకు దానం చెయ్యు. వారి దీవెనలే నీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది బిడ్డ. చివరి వరకు నీకు తోడుగా ఉండేది వారి పుణ్యమే. ఈ సత్యాన్ని ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని ఆచరించాలి. నిన్ను అర్థం చేసుకునే వారి గురించి ఆలోచించడం అనవసరమమ్మా. వారితో వాదించడం కూడా వ్యర్థమే. నీతో సరితూగిన వారి మాటలకు నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు బిడ్డ. నిన్ను గౌరవించేవారిని, నీపై ప్రేమ చూపించేవారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారి గురించి అస్సలు పట్టించుకోవద్దమ్మా. వారు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారని, వారికి అవసరం తీరిపోయింది కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు. ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు. నిన్ను పొగుడినప్పుడు గౌరవాన్ని చూపించుకో. వీటిని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరగలవమ్మా. నేను కూడా వారి గురించి తెలుసుకోకుండా ఎప్పుడు కూడా తొందరపడి ఇదివరకే నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు మాత్రం ఏమరపాటుతో ఉన్నావమ్మా. ఇప్పటికైనా తెలుసుకో. ఎవరిని కూడా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకు బిడ్డ. నీకంతా మంచి జరుగుతుంది. నన్ను తాకిన నీకు అన్ని శుభాలే కలుగుతాయమ్మా. నేటితో నీ రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీ గృహం లక్ష్మీదేవికి నిలయమవుతుంది. ఆ సమయం రానే వచ్చింది బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు, ఎన్నో కష్టాలు అనుభవించావు. అంతకంటే 1000 రెట్ల సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తావు తల్లి.
నువ్వు నీ కుటుంబం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో ఆనందంగా జీవిస్తారు. ఇక నీ తోడు అంటే నా తోడు నీకు ఎప్పుడు కూడా ఉంటుంది తల్లి. నా ఆశీస్సులు కూడా నీకు నిండుగా ఉంటాయి. ఇక ఎల్లవేళ కూడా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.